మంతా తుఫాను మరి ఇప్పుడు రేపు 28 మంగళవారం మరి తీవ్ర తుఫానుగా మారి కాకినాడ తీర ప్రాంతాన్ని అలాగే కాకినాడ పరిసర ప్రాంతాన్ని మరి మన కాకినాడ సమీపంలో ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో కూడా మరి ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున వచ్చి అప్పట్లో ఇంత టెక్నాలజీ కానీ అలాగే మరి ప్రజలకి చేరవేసే సోషల్ మీడియా కానీ అలా మీడియా కానీ ఇంత పెద్ద ఎత్తున లేకపోవడం వల్ల అప్పట్లో మరి సుమారు 1100 మంది చనిపోవడం జరిగింది 1995 తుఫానుకి. మళ్ళీ అటువంటి ప్రభావం ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన మరి అనుభవజ్ఞుడు కాబట్టి ముందుగా జాగ్రత్త తీసుకుని ఇటువంటి ప్రాణ నష్టం జరగకుండా అలాగే సాధ్యమైనంత వరకు ఆస్తి నష్టం కూడా జరగకుండా మరి జాగ్రత్త తీసుకోవాలనే ఉద్దేశంతో ముందస్తు మరి 19 కోట్లు విడుదల చేసి ఈ తుఫానుకి పల్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కానీ అలాగే తాటేకిట్లో ఉన్నటువంటి వాళ్ళని కానీ పెంకిటిలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ మరి అది ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ముందుగానే మరి అధికారులను ఆదేశించి మరి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శంకరపాలెంలో మరి రవి జూనియర్ కాలేజ్ అలాగే ప్రకాష్ కాలేజ్ మరి పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు తుఫానుగా మారి రేపు తీవ్ర తుఫానుగా మరి దిశను మార్చుకునే ప్రయత్నంలో తుఫాను ఉంది కాబట్టి మరి ఏదైనా సాయంత్రానికి పరిస్థితిని బట్టి సాయంత్రానికి గాలులు మరి బలమైన గాలి ఏమైనా పెరిగినట్లయితే ఈరోజు సాయంత్రానికి పునరావాస కేంద్రాలకి ప్రజలందరూ కూడా ఎవరైతే పల్ల ప్రాంతాల్లోని మరి ఉన్నారో ఎవరైతే తాటగింట్లోని అలాగే పెంకింట్లో ఉన్నారో వాళ్ళంతా కూడా వచ్చి ముందుగానే పునరావాస కేంద్రాలకు రావాలని మరి అధికారులు తెలియజేస్తున్నారు. దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. అలాగే ఇక్కడ ఏదైతే పునరావాస కేంద్రాలకు మీరు వస్తారో వారికి కావాల్సిన వసతులన్నీ కూడా మరి ప్రభుత్వ అధికారులు చూసుకుంటారు. అలాగే ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మీరు అధికారులకు తెలియజేయండి. అధికారులు ఎప్పుడు కూడా మరి తుఫాను వెళ్ళే వరకు కూడా 24 గంటలు మీకు అందుబాటులో ఉంటారు. అలాగే ఇంటికి కావాల్సిన కూరగాయల దగ్గర నుంచి అన్నీ కూడా ముందుగానే జాగ్రత్త తీసుకుని ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం మంచిది. అలాగే ఇది గతంలో తెలియకుండా జరిగింది కాబట్టి చాలా నష్టాలు జరిగాయి. ఇప్పుడు ముందుగానే అందరికీ తెలుస్తుంది కాబట్టి ప్రభుత్వం కూడా అధికారులు కూడా అందరికీ తెలియజేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండి అందరూ కూడా తుఫాను అయ్యే వరకు కూడా మంగళవారం చెప్తున్నారు కాబట్టి మంగళవారం మధ్యాహ్నం కానీ లేదంటే మంగళవారం అర్ధరాత్రి కానీ మరి తీరం దాటొచ్చుంటారు కాబట్టి తీరం దాటే వరకు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాం.